ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది కాలేజీకి రిపోర్ట్ చేసినప్పుడు, అలాగే మనకి రిపోర్టింగ్ డేట్స్ అనేవి కూడా ఎప్పుడైనా క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సీట్ అలాట్మెంట్ రిలీజింగ్ టైం అనేది కూడా అప్డేట్ అయితే చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసుకున్నారు. అయితే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీట్ అలాట్మెంట్. నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనేది క్లియర్గా మనకి అప్డేట్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ పేజ్లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్లోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 27/07/2025 అంటే మనకి సీట్ అలాట్మెంట్ మంగళవారం 22వ తారీఖున మనకి డిక్లేర్ అయితే చేస్తున్నారు. అయితే ఏ టైంలో డిక్లేర్ చేస్తున్నారు, సో టైమింగ్ అనేది కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ది అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 22/07/2025 ఆఫ్టర్ 6 PM. అంటే మనకి ఏపీ సెట్ ఎంసెట్ 2025 సీట్ అలాట్మెంట్ అనేది మంగళవారం 22వ తారీఖున జూలైన సాయంత్రం 6 గంటల తర్వాతనే మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు వెబ్సైట్లోనే ఇక్కడే మీకు సీట్ అలాట్మెంట్ అని అయితే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చి మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా, మీకు అలాట్మెంట్లో ఆర్డర్లో ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది ఏంటనేది క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అయితే నెక్స్ట్ మీకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత కాలేజీకి రిపోర్టింగ్ చేయడానికి డేట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టెడ్ అట్ అలాటెడ్ కాలేజెస్ అంటే మీకు వచ్చిన కాలేజ్ అనేది ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారు. ఫిజికల్గా మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి అనేది కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు 23 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు మీకు టైమింగ్ అయితే ఇచ్చారు. అంటే మనకి 23, 24, 25, 26 ఈ డేస్లో మీరు ఎప్పుడైనా కూడా కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే మీ సీట్ అలాగే అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిపోయిన తర్వాత మీరు బెటర్ ప్రిఫరెన్స్ అంటే బెటర్ ఆప్షన్ రాలేదు అనుకుంటే మీరు బెటర్ ప్రిఫరెన్స్ అనేది కూడా మీరు ఫేజ్ 2లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లాస్ వర్క్ అనేది మనకి ఆగస్టు 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు కాలేజ్ అలాట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలంటే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క అలాట్మెంట్ ఆర్డరు, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అన్ని సెట్లు ఒరిజినల్, 2 సెట్లు జెరాక్స్ కాపీస్ అయితే మీరు క్యారీ చేసి జెరాక్స్ కాపీస్ అయితే కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ముఖ్యంగా మీకు ఈఏపీ సెట్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆన్లైన్లో, అది సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో అదనమాట. నెక్స్ట్ ఏపీ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, నెక్స్ట్ ఇంటర్ మార్క్స్కి సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేటు, నెక్స్ట్ టీసీ అనేది ఉండాలి. నెక్స్ట్ మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని క్యారీ చేయాలి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే 2025-26కి సంబంధించిన ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అదర్ స్టేట్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ అది కూడా అదర్ స్టేట్ వాళ్ళకి, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి 2022 తర్వాత నుంచి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. రీసెంట్దైనా పర్లేదు, 2022 దాటైనా పర్లేదు. ఒకవేళ ఇన్కమ్ లేకపోతే మీ పక్షాన రేషన్ కార్డ్ అనేది కూడా క్యారీ చేయండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి మీకు పర్టికులర్ కాలేజీలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే సో అప్లికేషన్కి సంబంధించి మనకి ఫీజు అనేది ఉంటుంది. డిపెండ్ అపాన్ కాలేజ్ 200 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. ఆ కాలేజీలో అడ్మిషన్ అయితే వస్తుంది అనమాట. వన్స్ వచ్చిన తర్వాత మీరు బెటర్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది మనకి ఏపీ సెట్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి. సో క్యాండిడేట్స్ అందరూ కూడా రెడీగా అయితే ఉండండి. సో అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే మనకి 22వ తారీఖున మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లోనే చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ బోత్ స్టేజెస్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ మ్యాండేటరీ. రిపోర్టింగ్ త్రూ అవుట్ ఓన్లీ మోడ్ సెల్ఫ్ రిపోర్ట్, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఇఫ్ నాట్ సఫిషియెంట్ రిటర్న్ అక్కడ మీకు ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఆ సీట్ అనేది కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకి ఏపీ సెట్కి సంబంధించిన లేటెస్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.